ప్రేక్షకులందరికీ నమస్కారం. పిరమిడ్ మాస్టర్ యొక్క ఆత్మకథ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో ఈ రోజు మనతో పాటు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆదినారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడి వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్ ముందుగా మీ పరిచయం, బాల్యము, విద్యాభ్యాసము, తల్లిదండ్రులు, వివాహం. నా పేరు ఆదినారాయణ. మేము నంద్యాల జిల్లా నంద్యాల మండలం పుసులు గ్రామం నుంచి వచ్చాము. మా తల్లిదండ్రులు కృష్ణమూర్తి, రత్నమ్మ. మా మదర్ డైరీ పోయింది. నాకు 2001లో మ్యారేజ్ అయింది. మేము మా నాన్నగారికి 4 సంతానం, 2 అక్క చెల్లెళ్ళు, 2 అక్కగారు, 2 అన్నదమ్ములము. మా 2 అక్కగారులో మా పెద్దక్క ధ్యానంలోకి వచ్చింది. అదే మా పిల్లలు ఒక పాప, ఒక బాబు. పాప బీటెక్ చేస్తుంది, బాబు డిగ్రీ చదువుతున్నాడు. సో మరి మీ జీవితంలోకి ధ్యానం ఎలా వచ్చింది సార్? మా జీవితంలోకి ధ్యానం అంటే మా బాబాయ్ సహదేవయ్య, పిన్ని గారు సుశీలమ్మ ద్వారా ధ్యానంలోకి వచ్చాము. సార్ మీరే ధ్యానాన్ని వెతుక్కుంటూ వెళ్ళారా, అదే మీ దగ్గరకు వచ్చిందా? లేదు మేడం, మా బాబాయ్ వాళ్ళ ఇంటికి పోయింటే మా పిన్ని ద్వారా తెలుసుకొని ధ్యానంలోకి వచ్చాము. ఓకే. ఎంతసేపు అంటే తెలుసు, అసలు విన్నప్పుడు ధ్యానం అనే పదం విన్నప్పుడు ఏమనిపించింది? నచ్చి ఎన్ని గంటలు సాధన చేసేవాళ్ళు? ఫస్ట్ మా పిన్ని గారు ఇట్లా నీకు ఆరోగ్యం సరిగా లేదు కదా, పక్కన వైదేవి మేడం వాళ్ళ పిరమిడ్ ఉంటే అక్కడ కూర్చోండి, మీకు ధ్యానం. అంటే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవి? ఉన్నాయి మేడం. ఫస్ట్ నుంచి తలనొప్పి విపరీతంగా ఉన్నది. తలనొప్పి వచ్చిందంటే 3 రోజులు కంటిన్యూగా ఉంటుంది. అలా పిన్ని గారు మీకు ఆరోగ్యం బాగాలేదు కదా, పిరమిడ్లో ధ్యానం చేయి, పక్కన వైదేవి మేడం వాళ్ళ ఇంట్లో పిరమిడ్ ఉంది, అక్కడ కూర్చుంటే ధ్యానం దిగుతుందంటే, మనం వృత్తిరీత్యా మేము కిరాణా వ్యాపారం, బిజినెస్ వ్యాపారం చేస్తాము, మాకెక్కడ కుదురుతుంది, మాకు కుదరదని చెప్పేవాళ్ళము. కానీ పిన్ని ఇక్కడ అమరావతి ధ్యాన యజ్ఞం పోయించిన తర్వాత మన ఊర్లో సొంత ఊరు కదా పుసులూరు, అక్కడ ధ్యానం మొదలు పెడదామంటే మా బాబాయ్ పిన్ని సరే ఇప్పుడు వద్దు, వేసవి కాలం అంటే ఏప్రిల్ మే నెలలో అందరు పనులు అయిపోతున్నాయి, అప్పుడైతే ఫ్రీగా ఉంటారు, అప్పుడు స్టార్ట్ చేద్దామని వాళ్ళ ద్వారా మేము మా ఊర్లో ధ్యానం మొదలు పెట్టడం జరిగింది. ఓకే. సో తెలుసుకో, ఎన్ని గంటలు చేసేవాళ్ళు? ధ్యానం ద్వారా మీకు ఏం అనుభవాలు వచ్చాయి? మేము ధ్యానంలోకి వచ్చినాక 1 అవర్ చేసేవాళ్ళము. వృత్తిరీత్యా బిజీగా ఉన్నా నైట్ వ్యాపారం అయిపోయినాక పడుకునే ముందు ఉదయం లేచిన తర్వాత ధ్యానం కంపల్సరీ చేసి మన పనులు మొదలు పెడతాం మేడం. మీకున్న తలనొప్పి, హెల్త్ ఇష్యూస్ అన్ని తగ్గాయా సార్? అన్ని పూర్తిగా, తలనొప్పి అయితే పూర్తిగా తగ్గిపోయింది మేడం. ఓకే. నమ్మకం కలిగిందో ధ్యానం మీద? ఖచ్చితంగా మేడం. సో ఏం అనుభవాలు, ఏమన్నా ఎక్స్పీరియన్స్ పొందారా సార్? మేము ధ్యానంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ధ్యానం తెలియజేయాలి, శాకాహారం గురించి తెలియజేయాలి. మేము మొట్టమొదట మేము వైశ్యాస్ కాబట్టి మేము పూర్తి శాకాహారం ఫస్ట్ నుంచి. మా ఇంట్లో ఒక కుక్కను మేము పెంచుకుంటుంటిమి, కానీ దానికి గుడ్డు పెట్టేవాళ్ళము ప్రతిరోజు ఉడకబెట్టి. కానీ ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మానేసినాము. దానికి కూడా వెజిటేరియన్ ఫుడ్ అలవాటు చేశారా? అలవాటు చేశాం. మేము ఏం తింటే అది, ఉదయం టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ ఏది తింటే అది పెట్టేవాళ్ళం. మా పక్క బయట నుంచి ఏం తెచ్చి పెట్టేవాళ్ళం కాదు. ఇలా ధ్యానంలోకి వచ్చిన తర్వాత పత్రి సార్ విన్న తర్వాత వెల్లుల్లి కానీ ఇంట్లో మానేయమని సార్ చెప్పాడు. పత్రి సార్ స్పీచెస్ విని వెల్లుల్లి కూడా మానేశారు. ఆ రోజు సార్ స్పీచ్ ఏ రోజు విన్నామో ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు కానీ మేము వెల్లుల్లి తీసేసినాం. సార్ ఇక్కడ ఒకటి, మీరు ఆల్రెడీ బై బర్త్ శాకాహారి, కానీ అంటే అప్పుడు మీరు వెల్లుల్లి తింటున్నప్పుడు మీ ఆలోచన విధానం ఎలా ఉంది? ధ్యాన సాధన చేస్తూ వెల్లుల్లి కూడా మానేసిన తర్వాత మీ ఆలోచన విధానంలో, మీ ప్రవర్తనలో ఎలాంటి మార్పులు వచ్చాయి? మేము వెల్లుల్లి మానేసిన తర్వాత ఎదుటి వారిని ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి, వాళ్ళ మనసు నొప్పించకుండా మాట్లాడాలి, అనవసరంగా మాట్లాడకూడదు, మనకు తెలియని విషయాల గురించి మాట్లాడకూడదు, మనలో అహము, ఎదుటి వారిని మనసును నొప్పించకూడదు అని తెలుసుకున్నాం మేడం. తర్వాత మేము షాపులో కోడిగుడ్లు అమ్మేటోళ్ళం. ఫస్ట్ నుంచి మేము వైశాఖైనా కోడిగుడ్లు అమ్ముతాము, కానీ ఈ ధ్యానంలోకి వచ్చినాక పూర్తిగా బంద్ చేసినాం మేడం. కోడిగుడ్లు అమ్మడం కానీ మానేసినాం. మరి చాలా మందికి ఒక అపోహ ఉంటది కదా సార్, మరి మా బిజినెస్ ఏమైపోతుందో, ఇది అమ్మకపోతే ఎట్లా, మళ్ళీ దానికోసం పక్క షాప్కి వెళ్ళి మా షాప్కి రాడేమో, ఇలా రకరకాల అపోహలతో ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? మేము అదొక్కటి మానేసిన తర్వాత బిజినెస్ అయితే మాకేం తగ్గలేదు మేడం. దాని ద్వారా వేరే మనకు వ్యాపారం కలిసి వస్తుంది కంపల్సరీ. ఎందుకంటే వాడు మనం విషయంలో మంచి పని చేస్తున్నాం కాబట్టి అది కాదు ఇంకా రెంటిప్పు మనకు వ్యాపారం వచ్చింది మేడం, అది మటుకు గమనించినాం. సో మనం సత్యానికి నిలబడితే ప్రకృతి మనకి ఏదైనా ఇస్తుంది అనడానికి చక్కగా మీరు నిలబడి నిరూపించారు సార్. బాగుంది. సో మరి ఇప్పుడు పిరమిడ్ శక్తి గురించి తెలుసుకున్నారు కదా సార్, ఎక్కడైనా పిరమిడ్ నిర్మిస్తుంటే మీరు సహాయం అందించడం, లేదా మీ ఇంటి మీద పిరమిడ్ నిర్మించుకోవడం జరిగిందా? మేము ధ్యానంలోకి వచ్చినాక 2011లో మేము పిరమిడ్ కట్టియాలని గట్టి సంకల్పం మేడం. దాదాపు 60 నుంచి 70 మంది ధ్యానంలోకి వచ్చారు ఫస్ట్ రావడం మా ఊరిలో.
మేము 2011లో విశాఖపట్నం చక్రానికి పోయినప్పుడు అక్కడ గట్టి సంకల్పం మా ఊర్లో పిరమిడ్ రావాలని సంకల్పం పెట్టాం అక్కడ. ఓకే. వచ్చిన తర్వాత మా ఊర్లో 2, 3 చోట్ల ప్లేస్ చూస్తే ఎక్కడ ప్లేస్ దొరకలేదు మేడం. హ్మ్. ఊరి బయట ప్లాట్‌లేస్తుంటే అక్కడ పిరమిడ్ కోసం స్థలం తీసుకోవాలని సెంటున్నర చూసాం. 1,50,000 అవుతుంది అని తీసుకొని చూస్తే ఊరి బయటికి లేడీస్ నైట్ పూట వెళ్ళాలంటే కష్టం, ధ్యానం చేసుకోవాలంటే ఇబ్బంది కదా ఉందని ఆలోచిస్తున్నాం. హ్మ్. కానీ మా 60, 70 మందిలో గట్టి సంకల్పం పిరమిడ్ రావాలి, పిరమిడ్ రావాలని. హ్మ్. ఎందుకంటే పిరమిడ్‌లో మనం ధ్యానం చేస్తే మూడింతల శక్తి అని మాస్టర్లు చెప్పడం ద్వారా తెలుసుకొని కావాలని పిరమిడ్ రావాలని చూస్తుంటే, అదే సమయంలో మా ఊర్లో రామచంద్రారెడ్డి అనే ఒకతను నాకున్న 3 సెంట్లు స్థలము ఫ్రీగా ఇస్తానని చూపిచ్చాడు మేడం. హ్మ్. చూపిస్తే అక్కడ ఫస్టు కంప చెట్లు అంతా ఉంటే పల్లెటూరు గదా! కొంచెం ఊర్లోనే అని పోయి అక్కడంతా క్లీన్ జేసి, మాకు పిరమిడ్ స్థలం ఇస్తా అన్న రోజు నుంచి ప్రతిరోజు సాయంత్రం 5-6 వరకు గంట ధ్యానం చేసేటోళ్ళం. హ్మ్. అక్కడ క్లీన్ జేసి అంతా స్థలమంతా క్లీన్ జేసి ధ్యానంలో కూర్చొని మాకు పిరమిడ్ రావాలి అని సంకల్పం పెట్టుకొని ప్రతిరోజు సాయంత్రం 5-6 వరకు గంట సేపు ధ్యానం మొదలుపెట్టాం మేడం. అలా మొదలుపెట్టిన తర్వాత మారం శివప్రసాద్ సార్‌తో భూమి పూజ చేపిచ్చాము. హ్మ్. తర్వాత నెక్స్ట్ 2013లో మన ధ్యాన మహాచక్రం ఇక్కడ కర్తాల సార్ అనౌన్స్ చేశారక్కడ. హ్మ్. ఇక్కడికొచ్చాము. ఇక్కడ మేము మా పిరమిడ్‌కు కొంచెం భిక్షాటన చేసి, ఓకే. అక్కడ పిరమిడ్‌లో మాస్టర్‌కు ఉండనీకి రూము, వంట రూమ్ కావాలని హ్మ్. ఒక 80,000 దాకా ఇక్కడ వచ్చిన డబ్బుతో అక్కడ రూమ్ గాని ఏర్పాటు చేశాము. హ్మ్. ఆ 3 సెంట్ల స్థలంలో పిరమిడు, వాష్‌రూమ్సు, హ్మ్. వంట రూము, మాస్టర్ రూము ఏర్పాటు చేసి హ్మ్. చాలా అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పటికి. ఓకే. పిరమిడ్ పేరేంటి సార్? మా పిరమిడ్ పేరు శ్రీ గురు పిరమిడ్ ధ్యాన మందిరము. హ్మ్. హ్మ్. అసలు ఏమేమి కార్యక్రమాలు చేస్తుంటారు సార్? అంటే పౌర్ణమి ధ్యానాలు, ఇలా ఫుల్ డే వర్క్‌షాప్స్ ఎవరెవరు సీనియర్ మాస్టర్స్‌ని ఇన్వైట్ చేస్తూ ఉంటారు? ఎంతమంది పీపుల్ అటెండ్ అవుతూ ఉంటారు? మేము ధ్యానంలోకొచ్చినా నుంచి అక్కడ శివాలయంలో 41 రోజులు మొదలుపెట్టినా నుంచి 41 రోజులు అయిపోయిన తర్వాత కంటిన్యూగా ప్రతి అమావాస్యకు, పౌర్ణానికి మేము మా పిరమిడ్‌లో క్లాస్ ఏర్పాటు చేసుకొని సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఎక్కడ పరిచయం అయితే వాళ్ళ నంబర్‌లు తీసుకోవడం, హ్మ్. కాంటాక్ట్ ఎంత దూరమైనా సరే వాళ్ళని పిలిపియడము. నైటు 8కి అన్నదాన కార్యక్రమం పెడతాము హ్మ్. ఉచితంగా. ఉచితంగా. హ్మ్. ఉచిత ధ్యానము, ఉచిత ఉచిత అన్నదానం. హ్మ్. అన్నదానము. మాకు డోనర్స్ గాని అన్నదానానికి ప్రతి అమావాస్యకి, పౌర్ణానికి ఒకరు అన్నదాత వస్తారు. హ్మ్. 8-9 వరకు అన్నదానము. 9-12 వరకు సత్సంగం జరుగుతుంది. హ్మ్. 12కు టీ బ్రేక్ ఇచ్చాం మేడం. ఓకే. తర్వాత 1 గంట, 2 గంటల వరకు క్లాస్ జరుగుతుంది. హ్మ్. హ్మ్. సో, ఈ పౌర్ణమి ధ్యానాలు నిర్వహించడం వల్ల అంటే మీకసలు ఏమనిపిస్తుంది? అసలు పౌర్ణమి ధ్యానం గురించి చెప్పండి సార్? పౌర్ణమి మనకు పౌర్ణమి అనేది ఎనర్జీ 5 రోజులుంటుంది మేడం. ముందు 2 రోజులు, తర్వాత 2 రోజులని. హ్మ్. ఆ 5 రోజుల్లో మాకు వీలైన మాస్టర్‌ని బట్టి ఆ 5 రోజుల్లో ఒక రోజు ఏర్పాటు చేసుకుంటాము. హ్మ్. పౌర్ణమి ధ్యానానికి మా పిరమిడ్‌కు 50-60 మంది దాకా వస్తారు హ్మ్. ధ్యానులు. హ్మ్. 3 గంటలు సత్సంగం జరుగుతుంది. ఒక గంట ధ్యానం జరుగుతుంది. అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. పౌర్ణమి వల్ల మనకు ఎనర్జీ మన సముద్రంలో పౌర్ణమి రోజుల్లో ఆటుపోట్లు ఎక్కువుంటాయి. ఈ భూమి మీదకి మన కాస్మిక్ ఎనర్జీ విస్తారంగా వస్తుందని తెలుసుకొని పౌర్ణమి, అమావాస్య కంటిన్యూ చేస్తున్నాం మేడం ఇప్పటి వరకు. ఓకే. హ్మ్. సో, మరి ఇంత అద్భుతమైన సేవ చేస్తున్నారు సార్. మీరక్కడ శివాలయంలో క్లాసులు పెట్టారు. ఇక్కడ పిరమిడ్ నిర్మించి ఇక్కడ గూడా క్లాసులు అరేంజ్ చేస్తున్నారు కదా! హ్మ్. ఈ ఆర్గనైజింగ్‌లో ఈ సేవ చేయడంలో మీరసలు ఏం నేర్చుకున్నారు? మేము ఎక్కడికి సేవకెళ్ళినా అని అందరం కలిసి 40-50 మందికి ప్రతి అమావాస్యకు, పౌర్ణానికి మేము ఒక సంకల్పం పెట్టుకొని, ఒక ఊరు శాకాహార ర్యాలీ చేయాలని సాయంత్రం 4 గంటలకు బయలుదేరి ఆటో తీసుకెళ్ళి 10, 15 మందిమి ఆ ఊర్లో పాంప్లెట్లు పంచి శాకాహారం గురించి తెలియజేసి, అట్లా ర్యాలీ చేయించి 6, 7:30 కల్లా మళ్ళా పిరమిడ్ దగ్గరికొచ్చి క్లాస్ ఏర్పాటు చేసుకుంటాం మేడం. హ్మ్. ఈ పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానం పెట్టడం వల్ల ప్రతి ఒక్కరిలో అవేర్‌నెస్ రావాలని, ప్రతి ఒక్కరు ధ్యానులు కావాలని, మా ఊర్లో దాదాపు 2000 మంది జనాభా ఉంటున్నారు. హ్మ్. కానీ ఇప్పుడు ధ్యానంలోకి రావడం ఒక 100 మంది వచ్చాం మేడం. ఇక్ ఓకే. ఇక్కడ కర్తాల్ యాగానికి గాని 100 మంది వచ్చాం మేడం. హ్మ్. తీసుకొచ్చాం మేము ఇక్కడికి. ఓకే. హ్మ్. సో, ధ్యానానికి ముందు మీరు, ధ్యానం తర్వాత మీరు అంటే మీరేం చెప్తారు సార్? ధ్యానానికి ముందు మేము వ్యాపారరీత్యా ఈ మనం సంపాదించాలి. ఇదే మన ప్రాపంచికత. ఎప్పుడు సంపాదన, సంపాదన, సంపాదన. ఇంగా తర్వాత మా పిల్లలు ఇద్దరు ఆహ్, సేవ చేస్తారు గానీ ధ్యానం చేయరు మేడం. ఎందుకంటే ఎవరి స్థితి వాళ్ళది. మా ఇంట్లో మా ఫాదర్ ఉంటాడు. మా ఫాదరు ధ్యానం చేస్తాడు. మేము పిరమిడ్‌లోకి వచ్చిన తర్వాత మా ఇంటి పైన గాని పిరమిడ్ కట్టాలనే సంకల్పంతో 9x9 సైజు పిరమిడ్ కట్టించాము. ఓకే. సార్ ఉన్నప్పుడు పత్రిజ్ మేడంతోనే ఓపెనింగ్ చేపిచ్చాము. హ్మ్. మేడం వచ్చింది. పిరమిడ్ చూసి చాలా అద్భుతంగా ఉంది మేడం. చాలా బాగా చెప్పింది. పేరేంటి సార్? మాది సుబ్రహ్మణ్యేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం మేడం. ఓకే. హ్మ్.
సో, శాకాహార ర్యాలీల గురించి చెప్పండి సార్? మేము ప్రతి అమావాస్యకు శాకాహార ర్యాలీ, పౌర్ణానికి శాకాహార ర్యాలీ మా నంద్యాల జిల్లా, నంద్యాల మండలం చుట్టుపక్కల గ్రామాల్లో ఎంచుకొని ఇప్పటికి 70 గ్రామాలు శాకాహార ర్యాలీ పూర్తి చేశాం మేడం. హ్మ్. ఇలా శాకాహార ర్యాలీలు పూర్తి చేయడం వల్ల మాకేం అనుభవం వచ్చిందంటే, ప్రతి ఊర్లో శాకాహార ర్యాలీ చేసి మనం పాంప్లెట్లు పంచుతున్నాం. కానీ దీనివల్ల ఏం ఉపయోగం అనుకుంటాం. కానీ మనం వాళ్ళ ఇంటి డోరుకు పెట్టిన పాంప్లెట్ గాని ఉపయోగపడుతుంది. ఎలా అంటే నెల్లూరు నుంచి నంద్యాలకు ఇద్దరు మాస్టర్‌లొచ్చారు మేడం. వాళ్ళ ద్వారా వాళ్ళేం చెప్పారంటే, మా ఇంటికి గేట్‌కి పెట్టిన పాంప్లెట్ ద్వారా మేము ధ్యానంలోకొచ్చాం అని వాళ్ళని ఇన్‌స్పిరేషన్ తీసుకొని, మేము ఇలా శాకాహార ర్యాలీలు, పాంప్లెట్ పంచడం వల్ల ఈ చుట్టుపక్కల దాదాపు 70 గ్రామాలు పూర్తి చేశాం. ఈ 70 గ్రామాల్లో మాకిప్పుడు 12 గ్రామాలు ధ్యానంలోకి వచ్చారు మేడం. వచ్చి వాళ్ళు మా ఊర్లో ధ్యానం పెట్టండి, మేము ధ్యానం చేస్తాము అంటే, వాళ్ళ ఊర్లో 41 రోజులు ధ్యానం మొదలుపెట్టడము, 41 మంది మాస్టర్లను 41 రోజులు తీసుకెళ్లడము, అక్కడ ధ్యానము పెట్టి 41 రోజుల తర్వాత మళ్ళా శాకాహార ర్యాలీ నిర్వహించడం. అలా ఒక్కొక్క ఊర్లో దాదాపు 15-20 మంది ధ్యానంలోకి వచ్చారు మేడం ఇప్పటికి. ఇక్కడ 12 సెంటర్ల నుంచి ఈ ధ్యాన మహాచక్రానికి గాని కొత్త వాళ్ళని పిలుచుకొనొచ్చాము ఈ సంవత్సరం. ఓకే. హ్మ్. సో, మీరెక్కువగా ఏ పుస్తకాలు చదివేవాళ్ళు సార్? ఆ పుస్తకాల నుండి మీరేం నేర్చుకున్నారు? మేము పుస్తకాలైతే ఇంతవరకు 'ధ్యాన జగత్' పుస్తకము మేము ధ్యానంలోకి వచ్చిన నుంచి కంటిన్యూ‌గా తెప్పిస్తున్నాము. హ్మ్. మేము వీలైనప్పుడల్లా 'ధ్యాన జగత్' బుక్ ఒకటి చదువుతున్నాం మేడం. ఓకే. వేరే పుస్తకాలు మిలారపు పుస్తకం మటుకు పూర్తిగా చదివాం మేడం. హ్మ్. అందుకే చిన్నగా ఉంటుంది గదా! హ్మ్. పెద్ద పుస్తకాలంటే మాకు ఎందుకంటే బిజినెస్ పరంగా మాకు ఫ్రీ ఉండదు. ఎంతసేపు వ్యాపారం చూసుకోవడమా, ఇంటికొస్తే పడుకోవడమా. అంతేగాని ఇంక వేరే విషయాలు బయటికెళ్ళి వేరే వాళ్ళ విషయాలు మాట్లాడడం అలా లేదు మేడం. ఎలా ఉంది 'ధ్యాన జగత్' మ్యాగజైన్? మరి 'ధ్యాన జగత్' పత్రిజీకి మానస పుత్రిక అంటారు. అవును. హ్మ్. అద్భుతం మేడం. హ్మ్. ప్రతిదీ ఒక అద్భుతం. మా పిరిమిల్లో గాని 'ధ్యాన జగత్' పుస్తకం మాస్టర్ లేని రోజు ఖచ్చితంగా మాకు రవీందర్ రెడ్డి సార్ అని మా పక్క ఊరు తౌరిచీడు నుంచి ఆ సారు కంటిన్యూ చేస్తుంటాడు క్లాసులు. 'ధ్యాన జగత్' బుక్ చదవడము, ఆయన ఎక్స్‌పీరియన్స్ చెప్పడము జరుగుతుంది మేడం. మాకు చుట్టుపక్కల తొగర్చేడు గ్రామము, పక్కన బ్రాహ్మణపల్లె, మద్దూరు అక్కడి నుంచి చాలా మా పిరిమిడికొస్తారు. ప్రతి అమావాస్యకు పౌర్ణానికి, ధ్యానానికి క్లాసుకొస్తారు. వాళ్ళు గాని మాకు సహకారం బాగా అందిస్తారు. ఓకే. వాళ్ళ సహకారంతో మేము ఈ పనులన్నీ చేయగలుగుతున్నాం మా పిరమిడ్ సొసైటీ తరపున. ఓకే. సో, హ్మ్. 'మిలారెప' బుక్కు అసలు సారాంశం ఏంటి సార్? సింపుల్‌గా అంటే నాకు అర్థమైందంటే, గురువు దగ్గర ఎలా ఉండాలి? మిలారప గురువుగారు ఏం చెప్పారంటే, సారు ఆ శిష్యునికి దగ్గరికొస్తే ఒక ఇల్లు కట్టమంటాడు, మళ్ళా 'మార్పా' పడగొట్టమంటాడు. గారు. హ్మ్. ఆ! మళ్ళా ఇల్లు కట్టమంటాడు, మళ్ళా పడగొట్టమంటాడు. అలా 2, 3 సార్లు ఆయనను ఇబ్బంది పెట్టి, గురువు దగ్గర ఏం నేర్చుకోవాలి? ఏ విధంగా నేర్చుకోవాలి? మనం మిలారప గురించి తెలుసుకోవచ్చు మేడం. ఓకే. హ్మ్. సో, పత్రి సార్‌ని చూసి మీరేం నేర్చుకున్నారు? పత్రి సారు మాకు ఫస్ట్ పరిచయం అయినప్పుడు తిరుపతిలో ఆస్థాన మండపంలో క్లాస్ జరిగింది. హ్మ్. ఫస్ట్ టైమ్ నేను పత్రి సార్ పోవడము, అప్పుడు ధ్యానం చేయడం లేదు ఫస్టు. కానీ సారు ఆ రోజు నైటంతా ధ్యానంలో కూర్చోబెట్టారు. కానీ నేను కళ్ళు తెరుచుకొని చూస్తున్నాను సార్. హ్మ్. సారు ప్రతి ఒక్కరి కాడికొచ్చి పరిచయం చేసుకొని సారు షేక్ హ్యాండ్ ఇచ్చిపోతున్నాడు. సార్ నాకు గాని ఇచ్చాడు. కానీ అప్పుడు ధ్యానం చేయలేము మేడం. అప్పుడే మొదట్లోనే ధ్యానంలోకొచ్చాము. తర్వాత పత్రి సారు మా పిరమిడ్‌కు 2017లో రావడము, సార్ చేత మళ్ళా ఓపెనింగ్ చేపియడము, మా ఇంటికొచ్చి ఒక గంటన్నర సేపు సారు స్పెండ్ జేయడము, సారు సారు చేత బజ్జీలు చేపియడం, సారు ఇష్టమని హ్మ్. చేపియడం, అందరికి పంచిపెట్టడము. సారు లక్ష్యం ఏమంటే అందరికి పంచిపెట్టడం. సారు తీసుకోడు. అలానే కజ్జికాయలని మేము ఇష్టంతో ఇంట్లో చేసిన సారు కజ్జికాయలు ఇస్తే అందరికి పంచిపెట్టాడు. హ్మ్. సారు అందరూ పంచినాక ఒక బజ్జీ తిన్నాడు మేడం. ఓకే. తర్వాత ఇది ఇక్కడ మీరు బజ్జీల ఫ్యాక్టరీ ఏర్పాటయితుందంటే, హ్మ్. మేము సార్ పోయిన తర్వాత మేము షాప్ పెట్టాం బజ్జీల షాపు. ఓకే. ఆ! హ్మ్. అలా సారు ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి కేశవరావు సారు హ్మ్. వీళ్ళందరొచ్చారు. వచ్చి హ్మ్. ఆ రోజు బజ్జీలు తిని హ్మ్. ఇంత అద్భుతంగా ఎప్పుడు ఎక్కడ తినలేదు. ఎందుకంటే మేము సొంతంగా తయారు చేస్తాం. పిండి గాని, హ్మ్. బజ్జీలు గాని మనం సొంతం నీట్‌నెస్ ఎందుకంటే మనం తిన్నాం నీట్‌గుండాలనుకుంటాం గదా! హ్మ్. మన కస్టమర్‌లకు మనం నీట్‌గా సర్విస్ జేయాలి. హ్మ్. కాబట్టి ప్రతి ఒక్కటి ఏదైనా అని అంటే మనం సారే అన్నారా ఇక్కడ బజ్జీల ఫ్యాక్టరీ ఆ! తయారవుతుందని? అవుతుందని అన్నారు. ఆ! ఆ రోజు నుంచి మరుసటి సంవత్సరం నుంచి మేము హోటల్ పెట్టేసాం. ఆ! బజ్జీల హోటల్. ఆ! ఎలా అంటే ఉంది షాపులోనే సార్? కిరాణం షాపులోనే సెపరేట్ అంటే ఏం లేదు. హ్మ్. కిరాణం షాపులోనే సాయంత్రం 4-6 వరకు బజ్జీలు, బోండాలు అవేస్తాము. మరి చాలా ఎలా ఉంది? సార్ నోట్లో నుండి ఆ మాటొచ్చింది కాబట్టి మీ వ్యాపారం అంతా ఎలా ఉంది? చాలా అద్భుతంగా ఉంది మేడం. హ్మ్. హ్మ్. అప్పటి నుంచి కంటిన్యూ చేస్తూనే సో, ఉన్నాం ఇప్పటికి. క్వాలిటీ, క్వాంటిటీ ఇస్తారనమాట. ఇస్తారు మేడం ఖచ్చితంగా. ఎవరొచ్చినా పిరమిడ్ ఎనర్జీ గూడా మాస్టర్లు ఉంటది మళ్ళీ ధ్యానం. మా హ్మ్. ఇంటికి ఇప్పుడు ధ్యానంలోకొచ్చినాక వందల మంది మాస్టర్‌లొచ్చారు. హ్మ్. ఏ ఫుడ్ తిన్నా మళ్ళా వాళ్ళు తలుచుకోవాలి. ఓకే. ఎందుకంటే ఇటువంటి ఫుడ్ మేము ఎక్కడ తినలేదు అనాలి. హుహు. ప్రేమ్‌నాథ్ సార్ గాని, మన తటపతి రావు సార్ గాని వచ్చారు. హ్మ్. చాలా మంది మాస్టర్‌లొచ్చారు. చాలా మంది చాలా సంతోషంగా సో, మరి కడతాల్ పిరమిడ్‌కి మీరు ధ్యాన మహాయాగాలకి, చక్రాలకి ఎంతో మందిని మోటివేట్
చేసి తీసుకొస్తారు కదా సార్! అప్పుడు మీకసలు ఏమనిపిస్తుంది? అసలు కడతాల్ పిరమిడ్ గురించి చెప్పండి. మాకు 2012లో కర్తాల్ పిరమిడ్ పరిచయమైన నుంచి మేము ప్రతి సంవత్సరము కర్తాలు అన్నదానానికి మా ఊరిలోనే ఇంటింటికి భిక్షాటన చేసి హ్మ్. కలెక్షన్ చేసి ఇక్కడికి అన్నదానానికి ఇస్తాము. మేము పత్రిసార్ ఉన్నప్పుడు ఇంటింటికి తిరిగి జోలె పట్టుకొని మా ఇంట్లో అంతమంది మా ఊర్లో ఒక 10, 15 మంది గుమికూడి మా ఇంటి దగ్గర సాయంత్రం ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి మా ఇంటి నుంచి మొదలుపెడతాం ఫస్ట్ అన్నదానం. హ్మ్. చేసి మొత్తం సార్ ఉన్నప్పుడు ఒక రూ. 1,00,000 వసూలు చేసి 6, 7 సంవత్సరాల కిందటనే సార్‌కు స్టేజ్ మీద చెక్ ఇచ్చాం. చాలా సార్ సంతోషంగా ఫీల్ అయ్యాడు. అప్పటినుంచి ఇప్పటి వరకు గాని మేము మా ఊర్లో భిక్షాటన చేస్తూ, చుట్టుపక్కల గ్రామాల్లో 2, 3 గ్రామాల్లో భిక్షాటన చేస్తూ, ఎంత వచ్చిన అమౌంట్ ఇక్కడికి అన్నదానానికి సహకరిస్తూ వస్తున్నాం మేడం. మరి ఇంత అద్భుతమైన ధ్యానాన్ని మీకు అందించి, మీ జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిన ఆ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి కృతజ్ఞత చెప్పాలి అనుకుంటే మీరు ఏం చెప్తారు? మా గురుదక్షిణ మేము శ్వాస ఉన్నంత వరకు ఈ ధ్యానాన్ని, శాకాహారం గురించి 10 మందికి తెలియజేయడము, ఈ ధ్యాన మార్గంలోకి రావడానికి మేము ముఖ్య కారణం అదే మేడం. మా షాపుకి వచ్చిన ప్రతి ఒక్కరికి ధ్యానం గురించి, ఈ కర్తాల్ ధ్యానమాయ గురించి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, వారి దగ్గర నుంచి అన్నదానానికి విరాళాలు సేకరిస్తూ ఉన్నాము మేము ఇప్పటికి. ఓకే. ఒక ధ్యానిగా, జ్ఞానిగా మరి పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్ తరపు నుండి యావత్ ప్రపంచానికి మీరిచ్చే సందేశం? ప్రతి ఒక్కరూ ధ్యానం జేయాలి. శాకాహారం గురించి తెలియజేసాలి. పిరమిడ్ జగత్ మన సార్ లక్ష్యము అహింసా జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ కావాలని ఆశిస్తున్నాం మేడం. యాహ్! థాంక్ యూ సార్. హ్మ్. ఎంతో అద్భుతంగా, ఎంతో చక్కగా మీ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మాకు తెలియజేసినందుకు థాంక్ యూ. థాంక్ థాంక్ యూ సో మచ్. పీఎంసీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో, విన్నారు కదండీ! పిరమిడ్ మాస్టర్ యొక్క ఆత్మకథ కార్యక్రమంలో ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.